ఆల్మోస్ట్ మేము ఓఆర్ఆర్ దగ్గర నుంచి దిగే టైంకి మా కార్ ఆగిపోయింది గైస్. అసలేం అర్థం కాలేదు. ఇది ఎందుకు ఆగిపోయిందో కూడా అర్థం కాలేదు. మేము బ్రేకేసుకొని కార్‌ని కొంచెం సైడ్ ఆపుకున్నామనమాట. సో, ఆ పక్క నుంచి అన్ని వెహికల్స్ ఎళ్తున్నాయి గదా! సో, అసలేం అర్థం కాలేదు మాకు ఆ మూమెంట్ ఎందుకు ఆగిపోయిందనేది. అసలు మొత్తం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నామనమాట. బికాజ్ ఎందుకు అంత సడెన్‌గా ఆగిపోయిందని అర్థం కాలేదు. సో, పక్కన ఒక వెహికల్ అంకుల్ ఉండే అనమాట. అంకుల్ వచ్చి చెక్ చేస్తున్నాడు అని చెప్పి చెక్ చేస్తున్నాడు. మేము కారు లోపల కూర్చున్నామనమాట. లిటరల్లీ కారు లోపల కూర్చుంటే కార్ షేక్ అయితుంది. పక్క నుంచి వెహికల్స్ ఎళ్తుంటే మాకింకా ఫుల్ భయమేసి నేను, మా మమ్మీ, మా పెద్దమ్మ కార్‌లో నుంచి దిగినామనమాట. ఇదెందుకు కారెందుకు షేక్ అయితుందని జెప్పి. సో, ఫ్లైఓవర్ మీద ఉన్నాం గాబట్టి అది నార్మలే అంట. ఫ్లైఓవర్ మీద అట్లా వెహికల్స్ ఎళ్తుంటే అట్లా మనకి రోడ్ షేక్ అయినట్టు అనిపిస్తదంట. సో, నార్మలే అని చెప్పిండు అంకుల్. సో, అక్కడ చూస్తే అంకుల్ చెక్ చేస్తున్నాడు. అంకుల్ కూడా ఏం అర్థం కాలే. "ఏం ప్రాబ్లమ్ లేదు. ఒకసారి మీరు కార్ స్టార్ట్ చేయండి. నాకైతే ఏం ప్రాబ్లమ్ అనిపించట్లేదు" అని అంకుల్ చెప్పిండనమాట. ఇంకా మేము మళ్ళీ ఒకసారి కార్‌ని స్టార్ట్ చేసినామనమాట. సో, మళ్ళీ స్టార్ట్ చేస్తే కార్ స్టార్ట్ అయిపోయింది. సో, అసలు అర్థం కాలేదు. ఇది ఎందుకు ఆగిపోయింది? ఎందుకు స్టార్ట్ అయిందని చెప్పి మాకసలు ఏం అర్థం కాలే. సో, నియర్ బై మెకానిక్‌కెళ్ళి చూపిస్తే ఆ అంకుల్ చెప్పిండనమాట. క్లచ్ ప్రాబ్లమ్ ఉంది. సో, మళ్ళీ ఇదే ప్రాబ్లమ్ మీకు వస్తే కొంచెం కార్‌ని సైడ్‌కి పెట్టుకొని క్లచ్‌ని పంప్ చేయండి. సెట్ అయిపోతది అని చెప్పినుండే. సో, మళ్ళీ మేమింకా ఫంక్షన్‌కెళ్ళి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయినామనమాట.